పార్టీ కూడా ఆలోచన చేయాలి కదా. మరి ఇంత పెద్ద మాట అన్నాడు ఎట్లా ప్రభాకర్ గారు, మీరు ఏదో సెట్ చేసుకుంటే ఆయనతో మాట్లాడినా చెప్పాలి కదా. అందుకనా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు బాధ చేసుకొని నిన్న మీతో ఒక మాట అన్న అది నన్ను కాకపోవచ్చు అని ఒక మాట నేను మీతో మాట్లాడి. ఎందుకంటే ఎందుకు లైవ్లో అంటే మనం ఒక పార్టీ జెండా కింద పనిచేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాట్లు జరుగుతాయన్న. పొరపాటు సరి చేసుకోవచ్చు, సరి చేసుకుంటాడు కావచ్చు. ఆయన ఫోన్ చేసి అన్న ఏదో ఫోన్ అంటే తప్పు తెలుసు, మనకున్న స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళం, నేను బీసీ ఎస్సీ అన్న, నేను మనసులో పెట్టుకోకు, నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు అది అని చెప్పి ఆయన మనకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ఒక మాట అన్న మాట్లాడతాను అనుకున్నా. ఆయన ఇప్పుడు 9:40 ఇప్పటి వరకు నాకు ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎవరు ఫోన్ చేసినా అంటున్నట్టు ఆయన అనలేదు అనుకున్నా. ఆయన అనలేదు నేను ఇట్లా ఆయన నేను అంటే అన్న రఘు అన్న ఒకటే అన్నాను. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నిజాయితీగా ఆ స్థాయికి ఈ స్థాయి వచ్చినామన్నా. నేను 3 నెలలుగా నేను మంత్రిగా పనిచేస్తున్నా. మీరు నా రిపోర్ట్ తీసుకుంటున్నా, ప్రజలకు అందుబాటు ఉంటున్నా, పేదోళ్ళకి అందుబాటు ఉంటున్నా, మా ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నా తప్ప నేను ఉరుకులాట కానీ ఆవేశపడే విధంగా ఎక్కడ కూడా తప్పు చేస్తాను. నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా నన్ను తిట్టని, కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు. నేను మాదిగా ఉన్నాను కాబట్టి నాకు మంత్రి ఇచ్చింది అన్న. నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది. ఇక ఆయన ఇప్పటికైనా అన్న ఇప్పటికే నుంచి రేపటి దాకా చూస్తామన్నా. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానా ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నాకు ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవ్వడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకొస్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇది నా జాతి ఎంటైర్ రాష్ట్ర జాతిని అవమానపరిచింది. నమస్తే అన్న.